మీరు డబ్బులు ఇచ్చేసరండి, నేను ముందు వెళ్తుంటాను. అలాగే. రామ్మా పద్మ. నమస్కారం అండి. ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు? బాగున్నావా? ఆ, జానకి, ప్రియా అత్తగారు నువ్వా? ప్రియ ఉందా అండి? లేదమ్మా. ఏ ప్రియ లేకపోతే లోపలికి రావా? అబ్బేబే, అలాంటిదేం లేదు. తను తన చెల్లెల్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది. జానకి ఇప్పుడు నన్ను చూసిందంటే ఏదైనా లేనిపోయిన గొడవ జరగవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళిపోవడమే మంచిది. పదా, మనం వెళ్ళిపోదాం. ఏమైందక్క? తర్వాత చెప్తాను, ముందు పదా. టైం బాగుంది, ప్రియ ఇంట్లో లేదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? అబ్బే ఏం లేదండి, మా పెద్దమ్మ పిన్ని ప్రియని చూడాలన్నారు, అందుకని తీసుకొచ్చాను. పర్వాలేదులేండి, మేము హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తాం. మీ పెద్దమ్మ పిన్ని వచ్చారా? అవునండి. ఏరి బయట ఉన్నట్టున్నారండి. పదండి చూద్దాం. పదండి చూద్దాం. ఏమైపోయారు వీళ్ళు? ఏంటమ్మా పద్మ, మీ పిన్ని అన్నావు, పెద్దమ్మ అన్నావు, ఏరి వీళ్ళు ఎక్కడా? చెప్పకుండా వెళ్ళిపోయారా? ఏమోనండి, నాకు అదే అర్థం కావడలేదు. దయచేసి మీరేమనుకోవద్దు, నేను మళ్ళీ వస్తాను. అలాగే వస్తానండి. రామా ప్రియ, సుచిత్ర ఏం చేస్తుంది? నిద్రపోతోందమ్మా. ఏంటమ్మా ఎంతోసేపు ఏడ్చినట్టు కళ్ళలా ఉబ్బిపోయాయి? అదా లేదే. ఆటోలో వస్తుండగా కంట్లో దుమ్ము పడింది, కళ్ళొకటే మండుతున్నాయి, అంతే. ఏమ్మా, నువ్వు నీ భర్త సంతోషంగా కాపురం చేస్తున్నారా? ఆ అనుమానం మీకెందుకొచ్చింది? మా మధ్య చక్కని అవగాహన ఉందని నిన్నే చెప్పాను కదా. మరి ఆయన నీతో రాలేదెందుకమ్మా? అది ఆయన నా వెంట వస్తానని అన్నారు. నేను ఆటోలో వెళ్తానని చెప్పి ఆయన ఆఫీస్కి పంపించాను. పనులు మానుకుని ఆయన నా వెంట తిరగటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. భార్యను తీసుకొచ్చి హాస్పిటల్ గేట్లో వదిలిపెట్టి మళ్ళీ తీసుకెళ్లడానికి రాకుండా రిసెప్షనిస్టుతో నా కోసం ఎదురు చూడొద్దు, ఆటోలో వెళ్ళమని చెప్పించుకోవడం కన్నా నువ్వు ఆటోలో రావడంలో తప్పేమీ లేదమ్మా. ఏంటి మీరనేది? నిన్న రిసెప్షనిస్టు నీతో అన్న మాటలు నేను విన్నానమ్మా. నా దగ్గర ఏది దాయకు, ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు. అదేం పెద్ద సమస్య కాదు, అది నేను సంభాళించుకోగలను. సరేనమ్మా, నువ్వు వెళ్ళి సుచిత్ర దగ్గరుండు. అక్క, సింధు, అక్క, బావున్నావా? జీవితంలో దిద్దుకోలేని పెద్ద తప్పు చేశానక్క. అలాంటి నన్ను బాగున్నావా అని ప్రేమగా అడుగుతున్నావు. నీ ప్రేమకి నేను అర్హురాల్ని కాదు. నన్ను చంపేయక, చంపేయ్. తప్పు జరిగింది ఇద్దరి వల్లైనా దానికి బలైపోయిందానివి నువ్వు. నువ్వెందుకమ్మా చావటం? నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ ద్రోహిని త్వరలోనే కనిపెట్టి నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా నుంచి వాడు తప్పించుకోలేడు. సురేంద్ర అంకుల్ వాడి గురించి వాకప్ చేస్తానన్నారుగా. ఆయన ఏ పనికైనా పూనుకుంటే దానంతా చూసేదాకా వదలరు. ఆ సంగతి నీకు తెలుసు కదా. అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వేం దిగులు పడకు. సింధు, అతన్ని ప్రేమించాను అంటున్నా, కనీసం అతను ఎవరో ఏం చేస్తూ ఉంటాడో కూడా తెలుసుకోలేకపోయావు. ఆ వివరాలు అడిగే వివేకమే నాకుంటే నా బ్రతుకు ఇలా ఎందుకు తయారవుతుందక్క? అతని పేరు రోమి అంటున్నావు, అది కూడా అతని నిజమైన పేరో కాదో కూడా తెలీదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ నువ్వు చాలా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేశావు. ఇలా జరగాలని రాసుంది, ఏం చేయగలం? చూడమ్మా సింధు,
ఊరికే బయట తిరగకుండా ఇంట్లోనే ఉండు. నిన్న నువ్వు వచ్చావని వదిన చెప్పింది. ఇవాళ కూడా నువ్వు వస్తావని తెలిసి నేను చూడ్డానికి వచ్చానక్క. అవును, నేను వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను. వదిన ఎక్కడికి వెళ్ళిందన్నయ్య? రాజా వాళ్ళమ్మ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళింది. ఎందుకెళ్లారు? తెలీదమ్మా, వచ్చిన తర్వాత గానీ తెలీదు. సుచి మంచి నిద్రలో ఉన్నట్టుంది. నేనొచ్చి వెళ్ళానని చెప్పు. వస్తాను. ముందు నువ్వు తప్పు చేశాను అన్న ఆలోచన వదులు. అందరితో కలుపుగోలుగా ఉండు. వస్తాను. సరే అక్క. వెళ్ళొస్తానండి. ఉండమ్మా, నేను వస్తాను. ఉమ్. సింధు, సుచిని జాగ్రత్తగా చూసుకో. అక్క జాగ్రత్త. బాయ్. అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. నువ్వు నీ బాధలన్నీ మూటగట్టి పక్కన పెట్టి నీ సంసారం గురించి ఆలోచించుకో. నీ భర్తతో ఎంత సంతోషంగా ఉండగలవో అది ఆలోచించుకోమ్మా ప్రియా. నేనిప్పుడు సంతోషంగానే ఉన్నానన్నయ్య. వద్దమ్మా, నువ్వు మాటిమాటికి ఇక్కడికొస్తే మీ అత్తయ్య వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నీ చెల్లెలను చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి నీ సంసారం చూసుకో. నేను మామూలు ఆడపిల్లని. ఒక్కసారి రెండు ఆలోచనలు చేసే శక్తి నాకు లేదన్నయ్యా. నా సంసారం కన్నా నా చెల్లెళ్ల సుఖమే నాకు ముఖ్యం అనుకుంటాను. అమ్మా ప్రియాంక, అందరికీ ఒక జీవితమైతే ఆడది 2 రకాల జీవితాల్ని చూడాలమ్మా. ఒకటి పెళ్లికి ముందు గడిపిన జీవితమైతే రెండవది పెళ్ళైన తర్వాత గడపాల్సిన జీవితం. రెండూ వేరువేరు జీవితాలమ్మా. నువ్వు రెండవ జీవితంలో ఉన్నావు. దాన్ని అందంగా మలుచుకునే దారి గురించి ఆలోచించు. ప్రయత్నిస్తాను. నేనుగా ఉంటూ నా జీవితాన్ని ఎదుర్కొనే మార్గం గురించి ఆలోచిస్తాను. వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. నన్ను క్షమించు జానకి. నేను రాజా మీద పెంచుకున్న అభిమానం వల్ల అలా చేశాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. అవును జానకి, రాజా లేకుండా నేను బ్రతకలేను. ఒక క్షణం కూడా బ్రతకలేను. నేను చేసిన పుణ్యం వల్ల నువ్వు నన్ను చూడలేదు. చూస్తున్నట్టయితే నా రాజా నా నుండి దూరం చేసేదానివి. ప్రియాంక నా కోడలుగా రావాలనుకున్నాను. అది నెరవేరింది. అవును, నీ మొదటి బిడ్డకు భార్య అయితేనే, రెండో బిడ్డకు భార్య అయితేనే, ఎలా అయితేనే మనింటి కోడలేగా అయింది. ఇక నుండి నేను రాజా నీ కంటపడకుండా తప్పించుకోవాలి. నా రాజా నేను వదులుకోలేను. ఏమండి, ఇదేమన్నా బాగుందా? ప్రియాంకను చూడాలి నన్ను పిలిపించి, వాడు అత్తగారింటి గుమ్మ ముందు దిగిన తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి మీరు ఇలా వచ్చేస్తారా? ఏదో పనుందని అలా వచ్చేసాను. ఆ సంగతి ఇప్పుడు ఎందుకంట? ఇక మీదట ప్రియాంక విషయంగా ఇక్కడికి రావద్దు. నా కొడుకు విషయం ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడు. మీరే కదా ప్రియాంకను చూడాలి వెళదామన్నారు. అవును, నాకు తన మీద అభిమానం ఉంది, లేదని అనడం లేదు. కానీ నా బిడ్డకు తన మీద ప్రేమ లేదని తనతో చెప్పు. ప్రియా,
ప్రియా, ప్రియాంక, ప్రియా, ప్రియా, ఎక్కడున్నావు? ఏయ్ ప్రియాంక. ఏంటి రవి, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు? ఏంటి ప్రియాంక ఎంతసేపు? ఏంట్రా రవి, బావ అడుగుతున్నాడు కదా, ఎంతసేపు ప్రియాంక 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 అని పిలవడం తప్ప పిలిస్తే వినిపించుకోవా? నువ్వు ఉండక్క, నీకేం తెలుసు మా ప్రాబ్లం? ఏ ప్రియాంక, అబ్బా ఎంతసేపు? అటు తిరుగు, తిరుగు ప్రియా. ఏంటండి ఇది కొత్తగా? అబ్బా ప్రియా, ఇది రియల్ కాదు, యాక్టింగ్. ఏది ఆను ఆను. ఇదేంటి కొత్తగా ఏదో ట్రాక్ మారుతోంది, ఎక్కడో ఏదో తేడా వచ్చేస్తుంది. పరిస్థితి చేయి జారకముందే జాగ్రత్త పడాలి. కొత్త దంపతులు కొసరి సరదాలు ఆడుకుంటుంటే పానకంలో పొడగల మధ్యలో మనం ఎందుకు? పదండి పదండి. ఏయ్, మన దాంపత్య జీవితం సరదాగా సాగుతుందని అందరూ అనుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి సరదాలు చేయక తప్పదు. ఈ రాత్రి ఈ నిద్ర మాత్రలు తీసుకెళ్లి రవి తాగే పాలలో కలపాలి. నా వల్ల కాదు బాబు గారు, నేను ఈ పని చేయలేను. ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా చెప్పింది కొట్టదు బాబు చేస్తావా గారు, లేదా? కొట్టదు బాబు చేస్తావా గారు. లేదా? చేస్తాను బాబు చేస్తావా గారు, లేదా? చేస్తాను. వెళ్ళు. రేయ్ రవి, ఎంతో కష్టపడి నీ పెళ్లి చేశాను. సుఖీ భవాని నిన్ను పైకి దీవించిన, దుఃఖీ భవాని లోపల కోరుకున్నానురా. ఎందుకు? మీరిద్దరూ అన్యోన్యంగా ఉండకూడదని. అలాంటిది నువ్వేంట్రా? వారం తిరక్క ముందే నీ ప్రేమను గాలికొదిలి పెళ్ళానికి దాసుడివయ్యా. ప్రేమించే విషయంలో మగవాళ్ళంత స్ట్రాంగ్. నీ వేగం చూస్తుంటే ఈవేళ నీ ఫస్ట్ నైట్ జరిగేలా ఉంది. కానీ ఈ కృష్ణయ్య అది మాత్రం జరగనివ్వడరా. చస్తే జరగనివ్వడు.
ఇందు ఏంటి సక్సెస్సా? సక్సెస్. 1కి 2 మాత్రలు వేశాను. ఇవాళ రవి హాయిగా నిద్రపోతాడు. నిజంగానా? మ్మ్. ఈ ఇందు అంటే ఏమనుకుంటున్నారు? అయినా ఐడియా మీదే కదా. మ్మ్. గ్రేట్ మైండ్. ఏంటి ఒట్టి పొగడ్తలేనా ఏమన్నా? మ్మ్. మ్మ్. ఆ?